నమస్తే, వెల్కమ్ టు జనైత టీవీ. తెలంగాణ రాష్ట్రంలో వార్తల సంహారంకు ఒకసారి చూద్దాము ఏం జరుగుతుంది తెలంగాణలో. అయితే మొత్తం మీద ఒకసారి ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే ఇటు మనకు కనబడుతుంది, ఖాతాలో డబ్బులు ఎక్కువ మనీ విత్డ్రా చేసి పౌండ్ల కొలది డబ్బును స్వాహా చేసినటువంటి విషయం. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్కు మోదీ సంతాపం తెలియజేసినటువంటి విషయం ఇక్కడ దానికి సంబంధించింది అది కనబడుతుంది. ఆ తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ యొక్క గొప్పతనాన్ని చాటి తెప్పేటువంటిది వార్త మనకు కనబడుతుంది. సో అసలైన విషయానికి వద్దాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ వాటిలో ముఖ్యంగా నిలిచింది ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పేసి అట్లా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో దానికి సంబంధించింది విషయం కూడా ఉంది. సో దానికంటే ముందు ఒక వార్త చూద్దాం. ఇక్కడ యూకే బ్యాంకులో టెక్నికల్ ప్రాబ్లం, ఏటీఎంల నుంచి లక్షల పౌండ్లు ఖాళీ అయిపోయినాయి. అయితే యునైటెడ్ కింగ్డమ్ రెండో అతిపెద్ద బ్యాంకుగా పేరొందినటువంటి బార్క్లేస్ బ్యాంకులో 3 రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి సాంకేతిక లోపం కారణంగా చాలామందికి అది వరంగా మారింది. దానివల్ల లక్షల పౌండ్లు వారిలో డబ్బులు ఖాతాలో డబ్బులు లేకున్నా కూడాను వాళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు డ్రా చేసుకున్నారు. సో ఈ పరిస్థితి దీంతో చాలామంది బ్యాంకు ఖాతాదారులందరూ బ్యాంకుల వద్ద ఏటీఎంల వద్ద బారులు తీరి మరీ డ్రా చేసుకున్నారు. జనవరి 30వ తేదీన చాలామంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో జీతాలు పడతాయి. దీంతో వారంతా జీతాలు తీసుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేస్తే అది పనిచేయలేదు. దీంతో బ్యాంకు వద్దకు చేరుకుంటే సో అక్కడ సాంకేతిక సమస్య వచ్చిందని ఖాతాదారు చెప్పి పంపించారు. సో అయితే ఏటీఎంల నగదు డ్రా అవుతుందని తెలుసుకున్నటువంటి వారందరూ ఒక్క రూపాయి కూడా వారి ఖాతాలో లేకపోయినా కూడా నగదును విత్డ్రా చేసుకున్నారు. సో దీంతో లబోదిబోమంటూ అక్కడ ఉన్నటువంటి బ్యాంకు అధికారులు టెక్నికల్ ప్రాబ్లం ఏందో సరిచేసేటువంటి పనిలో వాళ్ళంతా నిమగ్నమయ్యారు. అయితే వాళ్ళు తేరుకునే లోపే అక్కడ ఉన్నటువంటి డబ్బంతా ఖాళీ అయిపోయింది. సో ఇది పరిస్థితి యూకే బ్యాంకులో నెలకొన్నటువంటిది. సో అట్లాగే ఇంకో వార్త చూస్తే, ప్రధానమంత్రి మోదీ కేసీఆర్కు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సోదరి మరణించడం పట్ల. సో దానికి సంబంధించి ఆయనకు పిఎం ఆఫీస్ నుంచి ఒక లేఖ కూడా విడుదలైంది. సో దానికి సంబంధించింది విషయం. సో అలాగే ఇంకోటి, తెలంగాణ మొత్తంలో ఏంటి సాధించింది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అనే దానికి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నామని చెప్తున్నారు. తెలంగాణలో 46.25% బీసీలు ఉన్నారని చెప్పేసి వెల్లడించింది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%. బడుగు వర్గాల అభ్యున్నతికి ఈ సర్వేను పూర్తి స్థాయిలో వాడతామని చెప్పేసి అంటున్నారు. శాసనసభలో కుల గణన నివేదికను ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, మండలిలో డిప్యూటీ భట్టి. సో ఈ విధంగా మొత్తానికి బీసీ కులగణన విషయం మీద సర్వే నిరంతరంగా చేపట్టి దాని డేటాను అంతాను అక్కడ మండలిలో ఇటు అసెంబ్లీలో అక్కడ విడుదల చేశారు. ఇది ఒక చారిత్రాత్మక సందర్భం అని చెప్పేసి వారంతా పేర్కొంటున్నారు. ఇప్పటికీ గత 10 ఏళ్ల కాలంతో పోలిస్తే కనుక గత బీఆర్ఎస్ సర్కార్లో బీసీల యొక్క కుల గణన అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగలేదు. జరుపుతామని చెప్పేసి అప్పుడు గొప్పలు చెప్పుకున్నటువంటి నాటి కేసీఆర్ సర్కార్ ఏమాత్రము దానికి అసలు ముహూర్తమే కూడా ఖరారు చేయనటువంటి పరిస్థితి. అంతేకాదు బీసీలను ఒక పట్టాన కూడాను పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అటువంటి సందర్భంలో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ బీసీల యొక్క కుల గణనను చేపట్టి మొత్తానికి తారస్థాయిలో నిలిచింది. దానికి సంబంధించినటువంటి వార్త మనకి ఇక్కడ ఉంది, చూద్దాం. అది ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే కుల గణన చేపట్టామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇవాళ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశంలో భాగంగా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ కుల సర్వే 2024 నివేదికను ఇవాళ శాసనసభలో రేవంత్ రెడ్డి, మండలిలో డిప్యూటీ భట్టి సో వీరు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫిబ్రవరి 4 2024లో కులగణన నిర్ణయం జరిగిందని, సరిగ్గా ఏడాదిలోపు ఈ నిర్ణయం
నివేదికగా మారి సభ ముందుకు వచ్చిందని చెప్పేసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక సందర్భం అని కూడా ఆయన పేర్కొంటున్నారు. సర్వే తయారీలో వివిధ సంఘాలు మేధావుల యొక్క అభిప్రాయాలతో పాటు కర్ణాటక, బీహార్ సహా వివిధ సర్వేలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశామని సీఎం తెలిపారు. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు వీళ్ళందరి ఈవెన్ బలహీన వర్గాల సంక్షేమం కోసమే ఈ దాన్నంతా రూపకల్పన చేయడము, వారి కోసమే ఇది ఎంత ఉపయోగిస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట. సో అట్లా ఇది ఇలా ఉంటే అటు మరి ఇతర పార్టీల నాయకులు మాత్రం అసలు లెక్కలన్నీ తారుమారు చేశారు. అసలు కుల గణన అనేది సక్రమంగా జరగలేదని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఏమాత్రం వారి మాటల్లో వాస్తవం లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఎంతోమంది బీసీలు వెనుకడుగు వేశారు, వెనుకబడిపోయారు. సో ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఎంతోమంది ఉపాధులు కూడా కోల్పోయారు. ఉపాధి ఇస్తామని చెప్పేసి అటు బీసీలను అటు ఎట్టి పరిస్థితులను వారికి సరైనటువంటి నిధులు అందక ఉపాధి కోల్పోయారు. అటు ఉద్యోగాలు రాక, ఇటు ఉపాధి లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు కూడాను అందులో బీసీలకు చాలా వరకు నష్టమే జరిగింది. ఇలాంటి అనేక రకాలుగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకంతో బీసీలు చాలా వరకు నష్టపోయారు. ఏదేమైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వే రిజల్ట్స్ బయటకు వచ్చాయి. ఆ విధంగా చూస్తే కనుక ఒక్కొక్క సామాజిక వర్గానికి ఎంత పర్సంటేజ్ వారిగా వారంతా ఉన్నారు, వారికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఆ కులగణన ఆధారంగా బేస్ చేసుకొని వారికి అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. సో ఆ విధంగానే అడుగులు ముందేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాటలు కూడాను. ఇక రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు కూడాను ఇదే దాని ప్రకారంగానే సీట్ల కేటాయింపు జరగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. సర్వేల మొత్తానికి 3.54 కోట్ల కుటుంబాలు పాల్గొన్నట్టుగా సమాచారం. మొత్తం మీద సామాజిక వర్గాల వారీగా ఒక వివరాలను ఒకసారి చూస్తే ఎస్సీలు 61,84,319 అంటే 17.43%, ఎస్టీలు 37 lakhs 37,05,929 10.45%. సో బీసీలు, ముస్లిం మైనారిటీలు సహా 1,64,09,179 అంటే 46.25% ఎక్కువ ఉన్నారు. అంటే అత్యధిక స్థాయిలో బీసీలు ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక ముస్లిం మైనారిటీలు మొత్తం చూస్తే 44,57,012 అంటే 12.56% అన్నట్టు. ఇక ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి బీసీలు, అందులో ముస్లిం మైనార్టీలో కూడాను బీసీలు ఉంటారు. ఆ బీసీల సంఖ్య చూస్తే కనుక 35,76,588 అంటే ఆల్మోస్ట్ 10.08% ఉన్నారు. సో అలాగే ముస్లిం ఓసీలు ఉన్నారు 8,80,424. సో అట్లా చూస్తేనే ఓసీలు కూడాను 56,01,539 15.79% ఉన్నారు. సో ఓసీల శాతం కూడాను అది కూడా కొంతవరకు బాగానే కనబడుతుంది. ఓసీలలో కూడా ముస్లిం మైనార్టీలు ఉన్నారు. వారి యొక్క శాతం చూస్తే 8,80,424 2.48%. అంటే ముస్లిం మైనార్టీలు ఓసీలలో ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. అంటే అట్లాగే ముస్లిం మైనార్టీ మినహా ఓసీలు 47,21,115 అంటే 13.31%. ఓవరాల్గా చూస్తే సామాజిక వర్గాల వారిగా చూస్తే బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారి యొక్క శాతం చూస్తే మొత్తానికి 46.25% ఉంది. సో ఈ విధంగా లెక్కల గణాంకాల మీద బేస్ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో వారందరికీ సరిగ్గా ఏ రకంగా అయితే సేవలు అందించాలో, ఏ రకంగా అయితే నిధులు కేటాయింపు జరగాలో దాన్ని అనుకూలంగానే ముందుకు సాగేందుకు ఈ డేటా అనేది ప్రభుత్వానికి ఉపయోగపడనుంది. సో కేంద్రం కూడా ఈ విషయం మీద చాలా గట్టిగానే తీవ్రంగానే ఆలోచన చేసి సామాజిక వర్గాల వారిగా వారిని ఆదుకునేందుకు ఒక రకంగా ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పి ఆశించవచ్చు. ఇక ఒక విషయం చూస్తే సర్వే ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు అని చెప్పేసి ఒకటి కనబడుతుంది మనకి. ఇక్కడ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కులగణన ఆధారంగానే సీట్లు వస్తాయని, ఇక అధికారులు కులగణన అమలు చేసే బాధ్యత కమిషనర్దే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. 56% బీసీలు,
ఇక 17.5% ఎస్సీలు, మొత్తం 73.5% ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకబోతుందని చెప్పేసి ఒక ఉత్సాహపూరితమైనటువంటి ప్రకటన చేశారు మీడియాతో. సో ఇది ఇలా ఉంటే ఇక మొత్తానికి ఇక చాలా తప్పుడు సమాచారం ఉంది అని చెప్పేసి ఒకవైపు బీజేపీ ఆరోపిస్తుంది. గత ప్రభుత్వాలతోటి పోలిస్తే గతంలో అసలు బీసీ రిజర్వేషన్ మీదను లేకపోతే మొత్తానికి బీసీల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు కనబడని నాటి రోజులను, తర్వాత బీసీల మీద ఈ ప్రభుత్వం అంతా మొసలి కన్నీరు కారుస్తుందని చెప్పేసి విమర్శలకు గురి కావడం అనేది తాజాగా కనబడుతుంది. అటు బీజేపీ వర్గాలు, తర్వాత ఇటు బీఆర్ఎస్, మొత్తానికైతే బీఆర్ఎస్ బీసీల మీద ముసలి కన్నీరు కారుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అంటుంది. అసలు ఈ విమర్శలు చేయడం వెనకాల తాము చేసినటువంటి తప్పులు ఏమిటనేది గుర్తెరిగి ఒక వైపు విమర్శలు చేస్తే బాగుంటుంది. సో కాబట్టి గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి నిర్వాకము బీసీలకు ఏమాత్రం ఉరగబెట్టారనేది అక్కడ గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ రకంగా ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడాను బీసీలకు సరైన న్యాయం కనుక చేయనట్టయితే వారిని కూడాను ప్రశ్నించేందుకు ప్రజలకు అవకాశం ఉంటుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక బీసీలపై బీఆర్ఎస్ ముసలి కన్నీరు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తగ్గించింది మీరే అని అంటుంది. అప్పుడు ఎటుపోయింది మీ చిత్తశుద్ధి? అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నటువంటి మాట. ఇక బీసీల మీద బీఆర్ఎస్ ఎందుకు ముసలి కన్నీరు కారుస్తుంది అని చెప్పేసి శ్రీనివాస్ అన్న విమర్శించారు. ఒక్కరోజు సర్వే చేసి తర్వాత నివేదిక బయటపెట్టని పార్టీ నేడు బీసీ కులగణనపై ఎలా మాట్లాడతారని చెప్పేసి ఆయన మండిపడ్డటువంటి విషయం. సో అట్లాగే ఈ డేటాతోటి మీరంతా ఏం చేయబోతున్నారు అని చెప్పేసి మధుసూదన చారి అంటున్న విషయం. సో గతంలో వారి దగ్గర సర్వే చేసినటువంటి ఉన్నాయి, ఆ డేటా వివరాలతోటి వీరు ఏం చేశారు, తెలంగాణకు ఏం ఒరగబెట్టారు, ఇంతవరకు ఆ డేటా వివరాలు అనేది మొత్తం ఏమాత్రం బహిర్గతం చేయకుండా తమ దగ్గరనే దాచుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కారు. సో ఆ విషయాన్ని కూడాను జనానికి తెలుసు, మొత్తం ఆ డేటా అంతా వారి వద్దనే ఉంది. అసలు అటు ప్రభుత్వం దగ్గర మొత్తానికి వెల్లడించేది పోయి ఆ దిశగా వారిని అందరికీ ఉపాధికి మార్గాన నిధుల కేటాయింపు విషయంలో కూడాను చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కాకపోతే అప్పుడు చాలా నిర్లక్ష్యం అనేది వ్యవహరించారు. సో ఎనీహౌ కౌంటర్ అయితే వేశారు. ఈ డేటాతో మీరేం చేయబోతున్నారు, గతంతో పోలిస్తే ఓసీల జనాభా ఎట్లా పెరిగింది అని చెప్పేసి మండలిలో మధుసూదనాచారి కవిత అన్నటువంటి మాటలు. సో దాని గురించి ఇక పెద్దగా అవసరం లేదు. ఇక పోలీస్ కస్టడీకి గుర్రం విజయలక్ష్మి, ఒక్కరోజు 4 గంటలు మాత్రమే విచారణ. ఆర్థిక నేరాలతోటి అనేక రకాలుగా సంబంధాలు ఉండి తప్పించుకు తిరుగుతున్నటువంటి గుర్రం విజయలక్ష్మిని మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణ కూడా తీసుకున్నారు. కోర్టు అనుమతి ఇచ్చింది విచారణ చేయడానికని. 5 రోజుల కస్టడీ ఇవ్వాలని చెప్పి మళ్ళీ కూడా వారు రిక్వెస్ట్ కోరారు. ఆ తర్వాత ఒక్కరోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. సో పోలీస్ కస్టడీకి మళ్ళీ గుర్రం విజయలక్ష్మి, ఆ తర్వాత విచారణలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రజల్ని మోసం చేసి తప్పుదో పట్టించేటువంటి వారిపైన పోలీసులు కూడా చాలా గట్టిగానే ఉంటారు. జనం కూడా గుర్తెరిగి ప్రవర్తించాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులను ఇచ్చేసి మోసపోయామని చెప్పేసి అనుకొని మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నెత్తి నోరు బాదుకుంటే లాభం లేదు. సో మరొకటి చూద్దాం. శనివారం దొంగ దొరికాడనట. భయంసాలో వరుస చోరీలతోటి ఆ నిందితుడు అరెస్టు వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. ఇక గత కొన్ని రోజులుగా భయంసా పట్టణంలో దేవాలయాల్లో ప్రత్యేకంగా శనివారాలే చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఇవాళ మీడియాతో వివరాలన్నీ వెల్లడించారు. స్థానిక ఉన్నటువంటి ఆలయాలతో పాటు ఓ వైన్స్ షాప్లో కూడాను ఈ విజయ్ షిండే అలియాస్ అశోక్ అనే వ్యక్తి చోరీలకు పాల్పడుతున్నాడు. అందులో అతని స్పెషాలిటీ ఏంటంటే ప్రత్యేకించి శనివారాలు మాత్రమే దొంగతనం చేయడం. ఆ తర్వాత ఆయనకు జాతకరీత్యాన మరి ఏ కారణంగానో కానీ ప్రత్యేకించి ఆ శనివారాలు మాత్రమే దొంగతనం చేయడం చాలా విడ్డూరం. ఇవాళ రేపు అప్పనంగా దొరికే సొమ్మును కూడాను జాతకరీత్యా కూడాను చూసుకొని డబ్బును
కొల్లగొట్టేది కూడా చూసుకుంటున్నారంటే విచిత్రమే అనిపిస్తుంది. సో మొత్తం మీద ఎట్టకేలకు పోలీసుల చేతికి దొరికాడు శనివారం దొంగ. సో ఇంకోటి, ఐటీ ఆఫీస్కు నిర్మాత దిల్ రాజు వ్యాపార లావాదేవీల మీద ఆరా తీసినటువంటి అధికారులు.